ఎటు తిరిగి లాస్ట్కి ఏమైంది? వయస్సు వివేక విషయమే జరుగుతుంది. ఇప్పుడు ఆ ఇద్దరు చెల్లెలు కలిపేసి ఇద్దరు సునీత కావచ్చు, ఇటు షర్మిల కావచ్చు, ఇద్దరు కూడా అదే మాట్లాడుతున్నారు. ఫస్ట్ నేను మొదటి నుంచి చెప్తున్నది కుటుంబ సభ్యులే చేశారని ఆరోపిస్తూ ఈరోజు స్ట్రైట్ అవే బాణాలు వదులుతున్నారు. అది అవినాశే చేసిరు. అట్లాంటి హంతకుడికి ఎట్లా సీట్ ఇస్తారు అనే చర్చ జరుగుతుంది. ఒకవైపు ఏమో మన ప్రెస్ మీట్ కూడా పెట్టింది సునీత ఇక్కడ, ఆమె అక్కడ మాట్లాడుతుంది. సో అలాంటి వాళ్ళకు కొమ్ము కాస్తున్నాడు అనేది ఎందుకు? ఆ రోజు 19 ఎలక్షన్లలో ఇదే అంశము తెరపైన ఉంది. ఈరోజు 24 ఎలక్షన్లో కూడా ఇదే అంశం తెరపైన ఉంది. కానీ ఇంకో లాజిక్ కూడా ఉంది. ఒకవేళ అవినాష్ రెడ్డి అంటే స్టేట్ అవే చర్చ జరుగుతుంది కాబట్టి చెప్తున్నా, యావత్ ప్రజలు మాట్లాడుకుంటున్నమాట. కడప ప్రజలు కావచ్చు, ఓవరాల్ రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణలో కూడా ఉమ్మడి మన తెలుగు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నది ఇది అవినాష్ రెడ్డే చేసిండా. అవినాష్ రెడ్డికి ఏం అవసరం అని ఒక లైన్ మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి చేయకపోతే ఇంకెవరైనా చేసి ఉంటే ఎందుకు జగన్ ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు ఆ కేసు పైన, బాబాయ్ కేసు పైన అనేది? ఆయన తలుచుకుంటే బయటకు రాదా ఇష్యూ? ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ షర్మిల గారు లేవనెత్తుతున్న అంశం ఏంటంటే ఇల్లంతా రక్తం ఏరులై పారినప్పుడు అది గుండెపోటు అని ఎందుకు చెప్పింది వచ్చింది సాక్షి పేపర్లో అని అంటున్నాను. సాక్షి మీడియాలో ఎందుకు వచ్చింది దానికి ఆ క్వశ్చన్ కూడా అడుగుతాను నేను. ఎందుకంటే ఆయన ఎవరు విజయసాయి రెడ్డి నిన్న సమాధానం ఒకటి చెప్పిండు, చెప్తా అది ఉంది. నెక్స్ట్ ఇది చెప్పండి. నాకు తెలిసి సునీత వాళ్ళ భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పినాడు పోలీసులకు. అది గుండెపోటు అని విజయసాయి రెడ్డి చెప్పలేదు, అవినాష్ రెడ్డి చెప్పలేదు, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ లేరు, భాస్కర్ రెడ్డి గారు చెప్పలేదు. అది పోలీసులకి గుండెపోటు అని సమాధానం చెప్పిందే సునీత భర్త. సో షర్మిల గారు ఎవరిని అడగాల? సునీతమ్మ మీ భర్తే కదా, మరి పోలీస్ రికార్డుల ప్రకారం అది గుండెపోటు అని చెప్పింది మీ భర్తే కదా. జగన్మోహన్ రెడ్డి మీద గుండెపోటు అనే నెపం ఎందుకు ఇస్తున్నారు అని దీంట్లో రకరకాల అంశాలు. నిన్న విజయసాయి రెడ్డి ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్న బాంగులు ఇది అడిగినప్పుడు ఆయన ముందు మీడియాకి చెప్పింది. ఆయన చెప్పిన వర్షన్ ఏందనంటే, నాకు పొద్దున్నే ఫోన్ వచ్చింది, మీడియా రిపోర్టర్ ఒకరు ఫోన్ చేశారు, ఇట్లా చనిపోయిండు ఆయన అని చెప్పిరు అన్నారు. తీరా ఆడికి పోయినాక ఫస్ట్ అడగగానే ఏమైంది అని అంటే గుండెపోటు అని అన్నారు అన్నాడు. కనీసంగా ఇక్కడ ఒక చిన్న లైన్ ఉందండి రాజశేఖర్ గారు. మనము మీరో నేనో ఉన్నాం, మనకు తెలిసిన వ్యక్తి మరణించారన్నప్పుడు అట్లీస్ట్ లోపలికి పోయన్నా చూడమా? చిన్న అంటే ఆ సినాప్సిస్ కనీసం మనకి ఏంటంటే లోపల పోయి చూస్తాము. మరి ఎంత రక్తం దూడ్చినప్పటికీ చూడ్చిన ఒక స్మెల్ కూడా వస్తుంది, బాగా విపరీతమైన స్మెల్ వస్తుంది బ్లడ్. మరి ఏమి ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఇంత ఇది ఉన్న పర్సన్ అట్లీస్ట్ వాళ్ళు ఎవరో చెప్పిరట గుండె, సరే నర్రెడ్డే చెప్పిండు, ఇంకోరో చెప్పారు అనుకున్నాం. కనీసం అక్కడ పరిశీలించకుండా మరి సాయి రెడ్డి ఎట్లా చెప్పుంటాడు? ఇది ఈ డౌట్ కూడా నేను ఇంటర్వ్యూ వచ్చిన దగ్గర నుంచి ఈ డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నాను. అంత బ్లైండ్గా ఎట్లా చెప్పారు అనేసి. అదే అంటే మరి ఒకసారి సాయి రెడ్డి గారు ఒకసారి ఒక నరేటివ్ పేపర్లోకి వెళ్ళిపోయిన తర్వాత నరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పారా ఎవరు చెప్పారా అనేది మాకు తెలియదు. కానీ పోలీసుల రికార్డుల ప్రకారం అయితే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది గుండెపోటుతో మరణించారని. సో గుండెపోటు అనేది తీసుకొచ్చిన యాంగిల్ తీసుకొచ్చింది సునీత భర్త, కానీ ఈ వీళ్ళెవరూ కాదు, ఆమె అలిగేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అలిగేషన్ తీసుకొచ్చిన ఎవరో ఎందుకు తీసుకొచ్చారో అడగాల. ఇక్కడ అలాగే కొన్ని పత్రాలు మిస్ అయినాయి అంటున్నారు, ఆస్తుకు సంబంధించిన కొన్ని పేపర్లు మిస్ అయినాయి అంటున్నారు. ఆ కోణంలో దర్యాప్తు జరగాలని ఎందుకు అడగట్లేదు? సునీతమ్మ గారు సరే ఆమె డిపెండ్ చేసుకోవడానికి ఆమె ఏమైనా చేయొచ్చు, కానీ షర్మిల గారు ఏం అడగాలి? ఇది కూడా ఈ కోణం కూడా పరిశీలించి అన్నాయా మన బాబా వివేకానంద రెడ్డి మన చిన్నాయన కాబట్టి సునీత చేసినా అవినాష్ రెడ్డి చేసినా విచారణ జరగాలి అన్నారు. విచారణ జరగాలి అంటే ఒకటి ఇద్దరు ఇంటికి సంబంధించిన వ్యక్తులే. జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో వాళ్ళిద్దరూ నా 2 కళ్ళు ఎవరిని పోగొట్టుకోవాలి అని అన్నారా అని అంటున్నారు. సో ఇద్దరిలో ఎవరిదో ఒక హస్తం ఉంది అని అది కనబడుతుంది. సో అది అవినాష్ రెడ్డి కావచ్చు, లేదా ఇక్కడ జనాల్లో బలంగా వినిపిస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొంత బీజేపీతో ఆయన సఖ్యత, ఇండైరెక్ట్ సఖ్యత ఇంటర్నల్గా ఉంది ఆయన, సో ఎక్స్టర్నల్గా లేదు కాబట్టే దీన్ని హోల్డ్లో పెట్టారు. లేకపోతే ఈ కేసుని బయటికి తీసుకురావడం పెద్ద విషయం కాదు సిబిఐకి అనేది కూడా జరుగుతుంది. నిజంగా ఈరోజు వైఎస్ఏ ఆయన మీన్స్ జగన్మోహన్ రెడ్డి దీన్ని హోల్డ్లో పెట్టాడా? అట్లా చెప్పడానికి లేదు ఇక్కడ. మరి ఎందుకు సిబిఐ చేతిలో పోయినాక ఇన్ని ఆధారాలు దొరుకుతున్న నేపథ్యంలో ఎవరు చంపిర్రు అనేది ఒక అప్రూవర్గా మారేమో ఒకడు బయట తిరుగుతూ ఉన్నాడు ఆల్రెడీ. అతను ఒకటి చెప్తున్నాడు, పిఏ ఒక మాట చెప్తున్నాడు. ఇట్లా రకరకాలుగా జరుగుతున్న నేపథ్యంలో అసలు సిబిఐ ఒక వైఎస్ అంటే ప్రొఫైల్ ఉన్న కేసులు కష్టమే కావచ్చు, కానీ సిబిఐకి పోయిన తర్వాత కూడా బయటికి రాకపోవడం, 2 ఎలక్షన్స్ అంటే
ప్రభావితం చేస్తుంది కదా. అంటే ఇక్కడ మనకి సిబిఐ దాకా పోయిన కేసులు చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు సత్యపాల్ సింగ్ అని మన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఏమంటారు, పుల్వామా ఘటన అది ముందే తెలుసు జరుగుతుందని అందరికీ అని చెప్పి సరే ఇప్పుడు ఇది రాదా ఇక బయటికి పోనీ? చాలా కేసులు కాన్స్పిరసీ చాలా వస్తున్నాయి. ఉదాహరణకి దేవినేని వెంకటరమణ అని ఒక మినిస్టర్ ఉంటే ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయినారు. ఆయన భార్య 2 రోజులకో 3 రోజులకో 5వ రోజున 4వ రోజున 5వ రోజు చిన్న దినాలు అయిపోయిన తర్వాత షాక్లో చనిపోయిందంట. పోలీస్ కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, చర్చ జరిగింది. చర్చ జరిగింది. అలాగే కానీ ఇవన్నీ కూడా సరే ఓకే, ఇవన్నీ- ఆయన చేసిండా ఎవరు చేసిరా పక్కన పెడితే ఇది ఒక రాజకీయ ఎలక్షన్లకు ఒక రాజకీయ వేదికగా మారుతున్న నేపథ్యంలో 2019లో ఒక సింపతిగా మారింది అన్నారు. బట్ అక్కడ సింపతిగా మారడానికి పెద్ద ఈక్వేషన్స్ కనబడలేదు. ఆ సింపతి అనేది జీరో. అది ఉన్నా లేకపోయినా అన్నే ఓట్లు వస్తుండే వైసీపీకి. వివేకానంద రెడ్డి గారి హత్య వలన ఉప్పునేలాగా ఓట్లు వచ్చేంత స్థాయిలో ఆయన కంటెస్టెంట్ కాదు. ఆయన అంతకుముందు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున. సో ఆయన గెలిచేసి ఈయన గెలుపు అవకాశాలను దెబ్బ కొడతారు లేదా ఆయన అభ్యర్థి అయితే ఏమైనా సింపతి వస్తుండే, కానీ ఆయన అభ్యర్థి కానప్పుడు సింపతి ఎట్లా వస్తుంది? అంత స్టేచర్ అయితే వైసీపీలో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఉండొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో ఈయన హవా నడిచి ఉండొచ్చు. వివేకానంద రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత చాలా రోజు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈయన జాయిన్ అయ్యాడు. సో పార్టీ వ్యవస్థాపకుల్లో కానీ పార్టీ ఫౌండేషన్ స్టోన్ కానీ ఆయన కాదు. సో ఆయన వల్ల వచ్చేసేసి ఆయన మర్డర్ వల్ల ఏదో సింపతి వచ్చిందంటే అది ఆయన మృతి వల్ల సింపతి వచ్చిందంటే అది నమ్మశక్యంగా లేదు. ఈసారి పోనీ సింపతి పక్కన పెడదాం, ఎఫెక్ట్ ఏ విధంగా? ఎఫెక్ట్ ఏమి ఉండదండి, పెద్దగా ఏమి ఉండదు. అంటే వాళ్ళిద్దరు కలిసి పదే పదిగా మహిళలు దట్టు అక్కడ ఒకరికి బాబాయి ఇంకొకరికి తండ్రి. సో ఈ నేపథ్యంలో వాళ్ళ ఘోష వినిపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైన కొంత మైనస్ కలిగే అవకాశం ఉందేమని అంటే కొద్దిగా ఏమైనా ఫ్రాక్షన్ ఆఫ్ ఓట్ పర్సంటేజ్ మెజారిటీ ఏమైనా తగ్గొచ్చే కానీ గెలిపోవటంని ప్రభావితం చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అదే కనుకుంటే సునీత అండ్ షర్మిల వాహనాల వెంట తండోపతండాలుగా జనాలు ఉండాలి. అక్కడ పోలీసుల కంటే ఒక 10-15 మంది జనాలు కనబడుతున్నారు తప్ప అంతకుమించి ఎవరు ఎక్కువ జనాలు కనబడట్లేదు. వాళ్ళకి ప్రజాదరణ లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఆయనకి సునీతకి ప్లస్ చెప్పలేం, కానీ షర్మిలకి తన అన్నతో ఉన్న కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీని వేదికని వెనక నుండి తెలుగుదేశం అండ్ పచ్చ మీడియా సపోర్ట్ వాడుకుంటుంది తప్ప ఆమె చేసే ఆరోపణలో అంత స్టఫ్ అయితే లేదు.